అందరికీ ప్రైజ్లా. ప్రియ దైవజనులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటంటే, సర్వలోకమునికి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమని చెప్పాడు మనకి. అంతే కదా. మనము డిబేట్లు పెట్టమని చెప్పలేదు కదా. ఎక్కడ కూడా పాస్టర్లు మీరు డిబేట్లు పెట్టుకోండి, చర్చించుకోండి, మీరు డిబేట్లు పెట్టుకోండి, అన్ని జనులతోటి వాదనలు పెట్టుకోండి, అన్ని జనులతో డిబేట్లు పెట్టుకోమని చెప్పాడా? లేదు. ఆయన నామాన్ని ప్రకటించడానికి మనం ఉన్నాం. ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ఆయన మాటని మనం ప్రకటిస్తున్నాం. అంతేగాని ఈ డిబేట్లు ఎందుకు బ్రదర్? పాస్టర్ డిబేట్, అన్ని జనులతో డిబేట్ అవి అవసరం? మనకు అవసరం లేదు కదా. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 14వ వచనంలో, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనా విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణం గతి సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆ మాట చెప్పాడు ఆయన నామాన్ని ఎటు తిరిగి మనం ప్రకటించాలా? వినకపోతే వాడి కర్మ. మనకి అక్కడ డిబేట్లు వద్దు, మనకి ఈ ఛాలెంజ్లు వద్దు. ఆయన తగ్గించుకుని ఉన్నాడు కాబట్టి మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనం తగ్గించుకొని మనం సువార్త చేయాలా. అంతే. ఆమేన్.